వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలో పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. తుఫాను తీరం దాటి 2 రోజులవుతున్నా ఏపీని వర్షాలు వీడటం లేదు. తీరం దాటిన తుఫాను వాయుగుండంగా బలహీనపడుతుండగా ఒంగోలు, చిత్తూరు, గుంటూరు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో, ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీకి తుఫాను ముప్పు తప్పిందనుకునే లోపే వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ మధ్య తమిళనాడుని ఆనుకుని మరో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపైనే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. బెంగాల్ తుఫాన్ బలహీనపడింది. ప్రస్తుతం వాయుగుండంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే శనివారం రాత్రి 10:30 నుంచి 11 మధ్య తమిళనాడు ప్రాంతంలోని మహాబలిపురం వద్ద కొరైకానల్ ప్రాంతంలో తీరం దాటింది. అయితే తీరం దాటిన దగ్గర నుంచి శనివారం రాత్రి నుంచి ఆదివారం, సోమవారం కూడా పూర్తిగా అటు తమిళనాడు, నెల్లూరు, తడ, చిత్తూరు ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే దాని ఎఫెక్ట్ లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖలో 2 రోజుల నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ తుఫాను ఇప్పుడు నార్మల్ వాయుగుండంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్నంతా తీవ్ర వాయుగుండంగా పయనించింది. తీరం దాటిన తరువాత ఇప్పుడు ప్రస్తుతం అది వాయుగుండంగా మారినట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. అయితే దీని ప్రభావంతో ప్రస్తుతం ఉత్తరాంధ్ర అంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలి కూడా బలంగానే వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విశాఖ ఆర్కే ప్రాంతంలో ఉన్నాం. సముద్రం కూడా ఊవెత్తన ఎగసిపడుతున్న అలలు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే మత్స్యకారులకి ఈ రోజు కూడా ఆ వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుంచి ఆ తీర ప్రాంతంలో ఆ వేటకు వెళ్ళొచ్చు, కానీ సముద్ర మధ్యం మొత్తం కూడా వెళ్ళొద్దని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బలహీన పడిన తర్వాత అది క్రమంగా స్పీడ్గా నమోదైతే ఒక రకంగా ఉండేది, కానీ అది నెమ్మదిగా పయనిస్తూ ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ అయ్యారు. అయితే మరోవైపు నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఈ వర్షాల వల్ల అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడి చేయడంతో ఆ ప్రాంతం అంతా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటీవల కృష్ణా జిల్లాలో కూడా అకస్మాత్తుగా వరద రావడంతో తీవ్ర నష్టంలో అయితే ఏపీ కూరుకుపోయిందని మనం చెప్పవచ్చు. అయితే దాని నుంచి తేరుకోక ముందే మరోవైపు ఈ బెంగాల్ తుఫాను భయపెట్టిందని మనం చెప్పవచ్చు. అయితే క్రమేపీ దాని ప్రభావం అయితే కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు ఏపీ ప్రజలకైతే సూచనలు చేశారు. ఎందుకంటే మరో 2 వారాల్లో ఒక అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులకి అది సూచనప్రాయంగా తెలిపడం జరిగింది. అయితే ఇది వాయుగుండంగా మారుతుందా, తుఫానుగా రూపాంతరం చెందుతుందా అనేది ఒక 2 రోజుల్లో క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఒక 2 వారాల సమయంలో డిసెంబర్ 2వ వారంలో నైరుతి బంగాళాఖాత ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరలా కూడా వర్షాలు విస్తారంగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావంతో రాయలసీమ, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఉత్తరాంధ్రలో ఎక్కువగా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఒక 2 రోజుల్లో 48 గంటల్లో ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత ఏ విధంగా రూపాంతరం చెందుతుంది, ఎటువైపు పయనిస్తుంది, ఏ వైపు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది, ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేది పూర్తిగా వాతావరణ శాఖ అధికారులు అయితే 2 రోజుల్లో తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. ఇది లేటెస్ట్ వెదర్ రిపోర్ట్. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.